శ్రీ గురుభ్యో నమః. సత్య మీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం పూర్వజన్మ పాపం అంటూ ఏదైనా ఉంటుందా, అలాగే మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెడు అనేది అసలు మంచి వాళ్ళకి చెడు జరుగుతుంది అని అనుకుంటాం. అసలు చెడు అనేది ఎవ్వరికీ జరగదట. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో చూసుకుంటే ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం నచ్చని వాటిని మనం చెడు అనుకుంటాం. అంటే మనకి నచ్చనిది ఏదైనా జరిగితే మనకి చెడు జరిగింది అని అనుకుంటాం. దీనికి ఒక ఉదాహరణ, ఈరోజు ఒక వీధిలో పెళ్లి జరుగుతుంది అనుకుందాం. ఆ పెళ్లిలో పెద్దగా అంగరంగ వైభవంగా ఒక ఊరేగింపు చేద్దాం అనుకున్నారు. కానీ ఆ రోజు పెద్ద వర్షం పడిపోయింది. అదంతా కూడా తడిసి ముద్దయిపోయింది. అంత వైభవంగా చేద్దాం అనుకున్నటువంటి పెళ్ళి అంతా కూడా జరగలేదు. అప్పుడు ఆ పెళ్లి చేసే వాళ్ళని ఏమనుకుంటారు? ఆ వర్షం పడిపోయింది, మాకు చెడు జరిగింది అని అనుకుంటారు. కానీ ఇంకొకరు ఈ వర్షం కోసం ప్రార్థిస్తారు. వర్షం వాళ్ళకి అవసరం, అతనికి వర్షం పడుతుందని చాలా ఆనందం. కాబట్టి ఏది మంచి ఏది చెడు అన్నది కేవలం మన ఇష్టాల మీద, అంటే మన ఇష్టాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం జీవితాన్ని మంచి చెడులు అని వేరువేరుగా చూడకూడదు. ఎందుకంటే మనమంతా కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం, అవును కదా. మరి దేవుని నమ్మినప్పుడు, ఆయనే అన్ని సృష్టించాడు అని నమ్ముతున్నప్పుడు ఇక ఇక్కడ మంచి చెడు ఎక్కడ? ఇదంతా మనకు అవసరమేనేమో, అందుకోసమే ఆయన ఇలా చేస్తున్నాడేమో అని మనం అనుకోవాలి. కాదంటే మనకి దేవుడి పైన సరైన నమ్మకం లేదు అని, అంటే మనం దేవుడిపై పెట్టుకున్నటువంటి నమ్మకం అసలైనది కాదు అని అర్థం. మనం దేవుణ్ణి నమ్మితే ఆయన చేసేవన్నీ సరైనవై ఉండాలి. లేదంటే మనం దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తున్నాడు అనే పదాన్ని మనం తొలగించాలి. ఆయన అన్నీ తెలిసే చేస్తుంటాడు. ఎవరికి ఏది అవసరమో, ఏది ఇవ్వాలో ఆయనకి తెలిసి చేస్తుంటాడు. కాబట్టి దేవునిపై ఫిర్యాదు చేయకూడదు. మనం ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు, ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు దేవుడు ఇలా ఎందుకు చేస్తాడు, దేవుడికి దయలేదు అని మనం అనుకుంటాం. కానీ ఇలా అనకూడదు. దేవుడికి అన్నీ తెలుసు. ఎవరికి ఏది చేయాలో వారికి అది అందించే పని ఆయన చేస్తుంటారు. కనుక పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలకు ఫలితాలని ఎలా అందించాలో ఆయన అందిస్తాడు. మన చుట్టూ జరిగేవన్నీ కూడా ఆయన ఆధీనంలోనే జరుగుతాయి. అది ఎవరికి మంచి జరగాలో, ఎవరికి చెడు జరగాలో వాటన్నిటికీ సరిపడే విధంగా ఆ దైవం అనేవాడు చేస్తాడు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.